హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో మేము డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు మహాభారతం. పాండవుల నిజాయితీ, కౌరవుల అహంకారం రెండింటి మధ్య పోరాటం. శ్రీకృష్ణుని మార్గదర్శకంలో భగవద్గీత బోధ, కురుక్షేత్ర యుద్ధం ప్రతి ఘట్టం జీవితానికి పనికి వచ్చే పాఠాలను బోధిస్తుంది. అంతటి మహాభారతానికి సంబంధించిన 50 ప్రశ్నలను ఈ వీడియోలో అడగటం జరుగుతుంది. ఈ వీడియో మహాభారతానికి సంబంధించిన ప్రశ్నలతో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగారో కింద కామెంట్లో చెప్పండి. మీతో పాటు మీ పిల్లలు కూడా ఈ వీడియో చూసేలాగా ప్రయత్నించండి. వారిని కూడా మహాభారతానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేలా ప్రోత్సహించండి. విచిత్రవీర్యుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ అమ్మ మరియు అంబాలిక, ఆప్షన్ బి అమ్మ మరియు అంబిక, ఆప్షన్ సి అంబిక మరియు అంబాలిక, ఆప్షన్ డి కుంతి మరియు మాద్రి. సమాధానం ఆప్షన్ సి అంబిక మరియు అంబాలిక. విచిత్రవీర్యుడు ఎందుకు మరణించాడు? ఆప్షన్ ఏ యుద్ధంలో, ఆప్షన్ బి వృద్ధాప్యంతో, ఆప్షన్ సి క్షయవ్యాధితో, ఆప్షన్ డి గంధర్వుల దాడిలో. సమాధానం ఆప్షన్ సి క్షయవ్యాధితో. విచిత్రవీర్యుడి భార్యలైన అంబిక మరియు అంబాలికలకు సంతానం కోసం ఎవరు నియోగించబడ్డాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి శంతను, ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ బి వ్యాసుడు. అంబికకు జన్మించిన కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి పాండురాజు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. సమాధానం ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు. అంబాలికకు జన్మించిన కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి పాండురాజు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి భీముడు. సమాధానం ఆప్షన్ బి పాండురాజు. విదురుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ వ్యాసుడు మరియు ఒక దాసి, ఆప్షన్ బి శంతను మరియు సత్యవతి, ఆప్షన్ సి భీష్ముడు మరియు అమ్మ, ఆప్షన్ డి విచిత్రవీర్యుడు మరియు అంబిక. సమాధానం ఆప్షన్ ఏ వ్యాసుడు మరియు ఒక దాసి. ధృతరాష్ట్రుడు ఎందుకు రాజు కాలేకపోయాడు? ఆప్షన్ ఏ అతను యుద్ధంలో ఓడిపోయాడు, ఆప్షన్ బి అతను గుడ్డివాడు కాబట్టి, ఆప్షన్ సి అతను రాజ్యం వద్దన్నాడు, ఆప్షన్ డి అతను శాపగ్రస్తుడు. సమాధానం ఆప్షన్ బి అతను గుడ్డివాడు కాబట్టి. ధృతరాష్ట్రుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ కుంతి, ఆప్షన్ బి గాంధారి, ఆప్షన్ సి మాద్రి, ఆప్షన్ డి అంబాలిక. సమాధానం బి గాంధారి. గాంధారి ఎవరి కుమార్తె? ఆప్షన్ ఏ సుబలుడు, ఆప్షన్ బి ధర్మరాజు, ఆప్షన్ సి ద్రుపదుడు, ఆప్షన్ డి జనకుడు. సమాధానం ఆప్షన్ ఏ సుబలుడు. గాంధారి తన కళ్లకు ఎందుకు కట్టు కట్టుకుంది? ఆప్షన్ ఏ ఆమె గుడ్డిది, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడి గుడ్డితనాన్ని సమానం చేయడానికి, ఆప్షన్ సి శాపం కారణంగా, ఆప్షన్ డి దేవతల ఆదేశంతో. సమాధానం ఆప్షన్ బి ధృతరాష్ట్రుడి గుడ్డితనాన్ని సమానం చేయడానికి. పాండురాజు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ కుంతి మరియు మాద్రి, ఆప్షన్ బి గాంధారి మరియు అమ్మ, ఆప్షన్ సి అంబిక మరియు అంబాలిక, ఆప్షన్ డి సత్యవతి మరియు కుంతి. సమాధానం ఆప్షన్ ఏ కుంతి మరియు మాద్రి. 12
కుంతి ఎవరి కుమార్తె? ఆప్షన్ ఏ కుంతి భోజుడు, ఆప్షన్ బి సుబలుడు, ఆప్షన్ సి దశరాజు, ఆప్షన్ డి శంతను. సమాధానం ఆప్షన్ ఏ కుంతి భోజుడు. 13. పాండురాజు ఎందుకు రాజ్యం వదిలి అడవికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ శాపం కారణంగా, ఆప్షన్ బి రాజ్యం పట్ల విరక్తి, ఆప్షన్ సి భీష్ముడి ఆదేశంతో, ఆప్షన్ డి ధృతరాష్ట్రుడి ఆదేశంతో. సమాధానం ఏ శాపం కారణంగా. 14. పాండురాజును శపించిన ఋషి ఎవరు? ఆప్షన్ ఏ కిందమ ఋషి, ఆప్షన్ బి దుర్వాస ఋషి, ఆప్షన్ సి విశ్వామిత్రుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఏ కిందమ ఋషి. 15. పాండురాజు శాపం ఏమిటి? ఆప్షన్ ఏ అతను రాజ్యం పాలించలేకపోతాడు, ఆప్షన్ బి అతను సంతానం కలిగి ఉండలేడు, ఆప్షన్ సి అతను స్త్రీని స్పృశిస్తే మరణిస్తాడు, ఆప్షన్ డి అతను యుద్ధం చేయలేడు. సమాధానం ఆప్షన్ సి అతను స్త్రీని స్పృశిస్తే మరణిస్తాడు. 16. కుంతికి సంతానం కలగడానికి ఏ మంత్రం ఇచ్చారు? ఆప్షన్ ఏ వరుణ మంత్రం, ఆప్షన్ బి దుర్వాస ఋషి మంత్రం, ఆప్షన్ సి బ్రహ్మ మంత్రం, ఆప్షన్ డి ఇంద్ర మంత్రం. సమాధానం ఆప్షన్ బి దుర్వాస ఋషి మంత్రం. 17. కుంతి దుర్వాస ఋషి మంత్రం ద్వారా మొదట ఎవరిని పిలిచింది? ఆప్షన్ ఏ యముడు, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి వాయుదేవుడు. సమాధానం ఆప్షన్ బి సూర్యుడు. 18. కుంతికి సూర్యుడి వల్ల జన్మించిన కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి అర్జునుడు. సమాధానం ఏ కర్ణుడు. 19. కుంతి కర్ణుడిని ఎందుకు వదిలేసింది? ఆప్షన్ ఏ ఆమె భయపడింది, ఆప్షన్ బి ఆమె అవివాహిత, ఆప్షన్ సి ఆమెకు ఆసక్తి లేదు, ఆప్షన్ డి శాపం కారణంగా. సమాధానం ఆప్షన్ బి ఆమె అవివాహిత. 20. కర్ణుడు ఎక్కడ కనిపించాడు? ఆప్షన్ ఏ గంగా నదిలో, ఆప్షన్ బి యమునా నదిలో, ఆప్షన్ సి కాశీలో, ఆప్షన్ డి హస్తినాపురంలో. సమాధానం ఏ గంగా నదిలో. కర్ణుడిని ఎవరు దత్తత తీసుకున్నారు? ఆప్షన్ ఏ అధిరథుడు మరియు రాధ, ఆప్షన్ బి భీష్ముడు మరియు సత్యవతి, ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు మరియు గాంధారి, ఆప్షన్ డి కుంతి భోజుడు మరియు కుంతి. సమాధానం ఏ అధిరథుడు మరియు రాధ. 22. కుంతి మంత్రం ద్వారా యముడిని పిలిచి జన్మించిన కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి నకులుడు. సమాధానం ఏ యుధిష్ఠిరుడు. 23. కుంతి వాయుదేవుడిని పిలిచి జన్మించిన కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి సహదేవుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. 24. కుంతి ఇంద్రుడిని పిలిచి జన్మించిన కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి నకులుడు. సమాధానం ఆప్షన్ సి అర్జునుడు. 25. మాద్రి ఎవరిని పిలిచి నకులుడు మరియు సహదేవుడిని పొందింది? ఆప్షన్ ఏ అశ్విని దేవతలు, ఆప్షన్ బి యముడు, ఆప్షన్ సి వాయుదేవుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఏ అశ్విని దేవతలు. 26.
ఆది పర్వంలో పాండురాజు ఎలా మరణించాడు? ఆప్షన్ ఏ యుద్ధంలో, ఆప్షన్ బి శాపం కారణంగా, ఆప్షన్ సి వృద్ధాప్యంతో, ఆప్షన్ డి అనారోగ్యంతో. సమాధానం ఆప్షన్ బి శాపం కారణంగా. 27. పాండురాజు మరణం తర్వాత మాద్రి ఏమి చేసింది? ఆప్షన్ ఏ సతీ సహగమనం చేసింది, ఆప్షన్ బి హస్తినాపురం తిరిగి వెళ్ళింది, ఆప్షన్ సి కుంతీతో కలిసి అడవిలో ఉంది, ఆప్షన్ డి రాజ్యం పాలించింది. సమాధానం ఏ సతీ సహగమనం చేసింది. 28. పాండవులు హస్తినాపురం ఎవరి వెంట తిరిగి వెళ్లారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి కుంతి, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ బి కుంతి. 29. హస్తినాపురంలో పాండవులను ఎవరు స్వాగతించారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ బి భీష్ముడు. ధృతరాష్ట్రుడికి గాంధారికి ఎంతమంది కుమారులు జన్మించారు? ఆప్షన్ ఏ 50 మంది, ఆప్షన్ బి 100 మంది, ఆప్షన్ సి 101 మంది, ఆప్షన్ డి 99 మంది. సమాధానం ఆప్షన్ బి 100 మంది. గాంధారి సంతానం కోసం ఎవరి ఆశీస్సులు పొందింది? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి దుర్వాన ఋషి, ఆప్షన్ సి విశ్వామిత్రుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఏ వ్యాసుడు. గాంధారి గర్భంతో ఎంతకాలం ఉంది? ఆప్షన్ ఏ 1 సంవత్సరం, ఆప్షన్ బి 2 సంవత్సరాలు, ఆప్షన్ సి 3 సంవత్సరాలు, ఆప్షన్ డి 4 సంవత్సరాలు. సమాధానం ఆప్షన్ బి 2 సంవత్సరాలు. 33. గాంధారి గర్భం నుండి ఏమి జన్మించింది? ఆప్షన్ ఏ 1 కుమారుడు, ఆప్షన్ బి మాంసపు ముద్ద, ఆప్షన్ సి 100 కుమారులు, ఆప్షన్ డి 1 కుమార్తె. సమాధానం ఆప్షన్ బి మాంసపు ముద్ద. 34. వ్యాసుడు గాంధారి మాంసపు ముద్దను ఎలా విభజించాడు? ఆప్షన్ ఏ 50 భాగాలుగా, ఆప్షన్ బి 100 భాగాలుగా, ఆప్షన్ సి 101 భాగాలుగా, ఆప్షన్ డి 99 భాగాలుగా. సమాధానం ఆప్షన్ బి 100 భాగాలుగా. గాంధారి కుమారులలో మొదటివాడు ఎవరు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి దుశ్శాసనుడు, ఆప్షన్ సి వికర్ణుడు, ఆప్షన్ డి చిత్రసేనుడు. సమాధానం ఏ దుర్యోధనుడు. గాంధారికి 1 కుమార్తె జన్మించింది. ఆమె పేరు ఏమిటి? ఆప్షన్ ఏ దుస్సల, ఆప్షన్ బి సుభద్ర, ఆప్షన్ సి అమ్మ, ఆప్షన్ డి మాద్రి. సమాధానం ఏ దుస్సల. ఆది పర్వంలో శకుని ఎవరి సోదరుడు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి గాంధారి, ఆప్షన్ సి పాండురాజు, ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ బి గాంధారి. శకుని ఎక్కడి రాజు? ఏ గాంధార రాజ్యం, ఆప్షన్ బి హస్తినాపురం, ఆప్షన్ సి కాశీ, ఆప్షన్ డి మధుర. సమాధానం ఆప్షన్ ఏ గాంధార రాజ్యం. 39. ఆది పర్వంలో దుర్యోధనుడు ఎప్పుడు జన్మించాడు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు జన్మించిన తర్వాత, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు జన్మించే ముందు, ఆప్షన్ సి అర్జునుడు జన్మించిన తర్వాత, ఆప్షన్ డి భీముడు జన్మించిన తర్వాత. సమాధానం ఏ యుధిష్ఠిరుడు జన్మించిన తర్వాత. 40.
ఆది పర్వంలో పాండవులకు మరియు కౌరవులకు గురువు ఎవరు? ఆప్షన్ ఏ ద్రోణుడు, ఆప్షన్ బి కృపాచార్యుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ బి కృపాచార్యుడు. కృపాచార్యుడు ఎవరి సోదరుడు? ఆప్షన్ ఏ కృపి, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఏ కృపి. 42 కృపి ఎవరిని వివాహం చేసుకుంది? ఆప్షన్ ఏ ద్రోణుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఏ ద్రోణుడు. 43 ద్రోణుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ భరద్వాజ ఋషి, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి దుర్వాస ఋషి, ఆప్షన్ డి విశ్వామిత్రుడు. సమాధానం ఏ భరద్వాజ ఋషి. 44 ద్రోణుడు ఎలా జన్మించాడు? ఆప్షన్ ఏ సాధారణ జననం, ఆప్షన్ బి ఒక ద్రోణం నుండి, ఆప్షన్ సి దేవతల ఆశీస్సులతో, ఆప్షన్ డి శాపం కారణంగా. సమాధానం ఆప్షన్ బి ఒక ద్రోణం నుండి. 45 ద్రోణుడు మరియు కృపి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అశ్వత్థామ, ఆప్షన్ బి అభిమన్యు, ఆప్షన్ సి ఘటోత్కచుడు, ఆప్షన్ డి యుయుత్సుడు. సమాధానం ఆప్షన్ ఏ అశ్వత్థామ. 46 ద్రోణుడు ఎవరి వద్ద ఆయుధ విద్య నేర్చుకున్నాడు? ఆప్షన్ ఏ పరశురాముడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి కృపాచార్యుడు, ఆప్షన్ డి విశ్వామిత్రుడు. సమాధానం ఏ పరశురాముడు. 47 ద్రోణుడు ఎందుకు హస్తినాపురం వచ్చాడు? ఆప్షన్ ఏ రాజుగా ఉండడానికి, ఆప్షన్ బి గురువుగా నియమించబడ్డాడు, ఆప్షన్ సి యుద్ధం చేయడానికి, ఆప్షన్ డి భీష్ముడిని కలవడానికి. సమాధానం ఆప్షన్ బి గురువుగా నియమించబడ్డాడు. 48 దుర్యోధనుడు పాండవుల పట్ల ఎలాంటి భావన కలిగి ఉన్నాడు? ఆప్షన్ ఏ స్నేహం, ఆప్షన్ బి శత్రుత్వం, ఆప్షన్ సి గౌరవం, ఆప్షన్ డి ఉదాసీనత. సమాధానం ఆప్షన్ బి శత్రుత్వం. 49 పాండవులు మరియు కౌరవులు ఎక్కడ చదువుకున్నారు? ఆప్షన్ ఏ హస్తినాపురంలో, ఆప్షన్ బి కాశీలో, ఆప్షన్ సి గురుకులంలో, ఆప్షన్ డి మధురలో. సమాధానం హస్తినాపురంలో. దుర్యోధనుడు పాండవులను ఎందుకు ద్వేషించాడు? ఆప్షన్ ఏ వారు రాజ్యానికి వారసులుగా ఉన్నందున, ఆప్షన్ బి వారు అతని సోదరులు కాదు, ఆప్షన్ సి వారు అతని గురువులను అవమానించారు, ఆప్షన్ డి వారంతని రాజ్యాన్ని ఆక్రమించారు. సమాధానం ఏ వారు రాజ్యానికి వారసులుగా ఉన్నందున. ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.